హాయ్ అందరికీ. ఈరోజు నేను పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేశాను. చాలా ఈజీ అండ్ టేస్టీ కూడా. మనం లంచ్ బాక్స్కి ఎప్పుడైనా ఫాస్ట్గా చేయాలంటే ఇది ఒకసారి ట్రై చేయొచ్చు. ఇక్కడ నేను పన్నీరు ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ అన్నం నేను చల్లారి పెట్టాను. ఇది వేడిగా ఉండకూడదు, బాగా చల్లారిపోవాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కొత్తిమీర, బీన్స్ లేదు నా దగ్గర, అందుకనేసి నేను క్యాప్సికమ్ వేసుకున్నాను. క్యారెట్, కొద్దిగా ముతమాపప్పు, ఈ విధంగా అన్నీ సన్నగా కట్ చేసుకోండి. ఇక్కడ ఒక కడాయి తీసుకొని అందులో 1 స్పూన్ నెయ్యి తీసుకున్నాను. పన్నీర్ని నెయ్యిలో ఫ్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అనేది బాగా అబ్జర్వ్ అవుతుంది, లేదంటే పన్నీరు అంటే టేస్ట్ ఉండదు, కొద్దిగా చప్పగా అనిపిస్తుంది. ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ విధంగా కొద్దిగా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి, బాగుంటుంది. చాలామంది పన్నీర్ ఫ్రై చేసేటప్పుడు అంటే కడాయికే అతుకుపోతుంది, రాదు అంటారు. మీడియం ఫ్లేమ్లో చేస్తే నీట్గా ఈ విధంగా వస్తుంది. తర్వాత ముతమాపప్పు కూడా కొద్దిగా ఫ్రై చేసుకున్నాను, కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు. ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకొని అదే కడాయిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. సన్నగా కట్ చేసిన ఆనియన్స్ ఇందులో వేసుకోవాలి. అంటే నేను పన్నీరు ఒక 200 గ్రామ్స్ తీసుకున్నాను, దానికి ఒక పెద్ద ఆనియన్ అయితే ఒకటి సరిపోతుంది. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ విధంగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేశాను కదా క్యారెట్, అవి అలాగే క్యాప్సికమ్ కూడా ఇందులో వేసుకున్నాను. నా దగ్గర బీన్స్ లేదు, అందుకనేసి వేయలేదు. పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. వీటిని సన్నగా కట్ చేసినాం కాబట్టి ఒక 5 నిమిషాల్లో ఫ్రై అయిపోతుంది. తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ గరం మసాలా, అలాగే 1 స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర, ఇదంతా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని ఇందులో నేను 1 స్పూను వెనిగరు, అలాగే 1 స్పూను సోయా సాస్ వేసాను. ఆ వీడియో కొంచెం మిస్ అయింది, మీరు వేసుకోండి. ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఈ రైస్ కూడా ఇందులో వేసుకొని స్లోగా ఈ విధంగా కలుపుకోవాలి. రైస్ అనేది పొడి పొడిగా ఉండాలి, మెత్తగా అవ్వకూడదు. చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు ముందు ఫ్రై చేసాం కదా, వీటిని ఇందులో వేసుకొని ఇంకొకసారి లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేయండి. అంతేనండి, మనకు బయట హోటల్లో దొరుకుతుంది కదా పన్నీర్ రైస్, సేమ్ అలాగే ఉంటుంది టేస్ట్. చాలా ఈజీ కూడా. మీరు కూడా ఎప్పుడైనా లంచ్ బాక్స్లో కానీ ఎప్పుడైనా స్నాక్స్ లాగా మధ్యాహ్నం అన్నం మిగులుతుంది కదా, ఒక్కొక్కసారి సాయంకాలం కూడా ఈ విధంగా ఒకసారి చేసి పెట్టండి. చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే ఎవరికైనా నచ్చుతుంది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, వాళ్ళకు కూడా నచ్చుతుంది. నచ్చితే ఒక లైక్ చేయండి.